హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ వేలో ఇంట్లోనే మనం కెన్ స్కర్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇంకా మనం ఇంట్లో ఉండే ఏదైనా శారీ పెట్టికోట్ని తీసుకొని అది ట్రెడ్ ఉంటుంది కదా సైడ్కి, అది మొత్తం తీసేస్తే నార్మల్గా ఒక ప్లెయిన్ క్లాత్లా వచ్చేస్తుంది. ఇంకా దానికి ఇంకేం చేయక్కర్లేదు. దాని మీద మనం కెన్ స్కర్ట్ ఎన్ని ఇంచులు ఉంది, నేను తీసుకున్న కెన్ స్కర్ట్ 10 ఇంచెస్ ఉంది హైట్. సో ఆ 10 ఇంచెస్ హైట్ నేను ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. అంటే మొత్తం 12 ఇంచెస్ని మార్క్ చేసుకొని మనం కెన్ స్కర్ట్ని స్టిచ్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి. ఇంకా నేను కూడా మీషో నుంచి తీసుకున్నాను. 150 రూపీస్ పడింది. బడ్జెట్లోనే అయిపోతుంది కెన్ స్కర్ట్. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ఫోల్డ్స్ పెట్టుకొని గ్యాప్ ఇస్తూ మనం ఫోల్డింగ్స్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంతే. నేనైతే 2 లేయర్స్ వేసుకున్నాను. మీకు ఇంకా పెద్దగా ఫ్లేర్ ఎక్కువగా రావాలి అంటే 3 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే గ్యాప్ ఇస్తూ చిన్నగా ఫోల్డ్స్ పెట్టుకుంటూ మెల్లిగా కుట్టుకుంటూ వచ్చాను. ఇది రివర్స్ చేస్తూ మనం కుట్టుతూ ఉంటే రివర్స్లో పెట్టి కుట్టుకోవాలి. తర్వాత మనం ఫోల్డింగ్స్ని అవతల వైపు, అంటే ఇప్పుడు మార్క్ చేసిన వైపు మనం మార్క్ మీద పెట్టి కుడతాం. తర్వాత కుట్టేసరికి అది కిందకి తిప్పేసరికి మనం అది మళ్ళీ దాని మీద నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చామంటే ఇంకా కెన్ స్కర్ట్ చాలా నీట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం ఇంట్లోనే ఈజీగా కెన్ స్కర్ట్ని తయారు చేసుకోవచ్చు. ఇది దేని మీదకైనా, డ్రెస్సుల మీదకైనా, ఆఫ్ సారీస్ మీదకైనా ఈజీగా